ప్రకృతిలో ప్రతి జీవికి ఒక భిన్నత్వం ఉంటుంది. ఆ వైవిధ్యాన్ని అర్థం చేసుకుని జీవులు ఒకరికొకరు కలిసిమెలిసి ఎలా జీవించాలో తెలియజేసేదే ఈ జింకపిల్ల జిరాఫీ. ఒక అడవిలో రకరకాల జంతువులన్నింటితో పాటు ఒక లేడిపిల్ల, మరో జిరాఫీ కూడా నివసిస్తుండేవి. లేడిపిల్లకు కుందేలు, కంచరగాడిద, అడవి దున్న, జింక లాంటి స్నేహితులు ఎక్కువ. వాటితో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గంతులేస్తూ ఆనందంగా జీవిస్తుండేది. అయితే జిరాఫీని చూస్తే మాత్రం వెంటనే గేలి చేస్తూ పొడవాటి మెడదానా అంటూ వెక్కిరించేది. దాని మాటలు విన్న ఇతర జంతువులన్నీ పగలబడి నవ్వుతుండేవి. అయినా అన్నింటినీ ఓర్చుకున్న జిరాఫీ నా పుట్టుకే అలాంటిది. కొంగకు పొడవాటి మెడలాగే, ఏనుగుకు పొడవైన తొండంలాగే తనకు కూడా దేవుడు ఈ పొడవాటి మెడను ఇచ్చాడు. అయినా నా మెడ ఉపయోగం కూడా తెలిసి వచ్చే రోజు ఏదైనా రాకుండా పోతుందా అని మనసులోనే అనుకునేది. ఒకరోజు జిరాఫీ దగ్గరికి వచ్చిన లేడిపిల్ల భల్లున నవ్వుతూ, నీ మెడ చెట్టు మీది ఆకులు తినేందుకు తప్ప ఎందుకైనా పనికొస్తుందా అంటూ గేలి చేసింది. దీనికి దాని స్నేహితులు కూడా విరగబడి నవ్వాయి. దాంతో వీరి మాటలు గొడవకు దారితీసేలా ఉన్నాయి. సాధు జంతువుల పోట్లాట క్రూర జంతువులకు విందుగా మారే ప్రమాదం లేకపోలేదని జిరాఫీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత లేడిపిల్ల దాని స్నేహితులు కలిసి కడుపు నిండా పచ్చిక తిని నది ఒడ్డు మీద హాయిగా గంతులు వేయసాగాయి. లేడిపిల్ల ఆడుకుంటూ వెళ్ళి అమాంతం ఊబిలోకి పడిపోయింది. బయటికి రావాలని చాలానే గింజుకుంది, కానీ దానికి సాధ్యం కాలేదు. ప్రయత్నించే కొద్దీ ఇంకా లోపలికి వెళ్ళసాగింది. వెంటనే, నన్ను రక్షించండి మిత్రులారా, నేను బురదగుంటలో దిగబడ్డాను అంటూ వేడుకుంది. అమ్మో, అది ఊబి, మేం కూడా అక్కడికి వస్తే నీతో పాటు బురదలో కూరుకుపోతాము. నిన్ను బయటికి తేవడం మా వల్ల కాదు, ఇంకెవరైనా వస్తారేమో చూద్దామని అన్నాయి. ఎవరైనా వచ్చేలోపే ఏ పులో నక్కో చూసిందంటే నా పని అంతే. మీరే ఏదైనా ఆలోచించి బయటకు లాగండి అని మళ్ళీ అడిగింది లేడిపిల్ల. అయినా తన స్నేహితుల వాలకం చూస్తుంటే ఇప్పట్లో కాపాడేలా లేవని అర్థం చేసుకున్న లేడిపిల్ల, నన్ను కాపాడండి, నేను ఆపదలో ఉన్నా అని గట్టిగా కేకలు పెట్టింది. దగ్గరలోనే తిండి కోసం వెతుకులాడుతూ ఉన్న జిరాఫీకి లేడిపిల్ల కేకలు వినిపించాయి. వెంటనే కేకలు వినిపించిన వైపుగా వేగంగా చేరుకుంది. జిరాఫీని చూసిన లేడిపిల్ల అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి, నిన్ను ఎన్నో మాటలన్నాను, అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు అంటూ ప్రాధేయపడింది. అయ్యో, దానికేం భాగ్యం తమ్ముడు, మనం ఒకే అడవిలో కలిసి జీవిస్తుండేవాళ్ళం. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిన్ను వెంటనే బయటకి లాగుతాను, అయితే కదలకుండా అలాగే ఉండు అని చెప్పింది. ఏమెడ అయితే పొడవుగా ఉందని లేడిపిల్ల పదే పదే వేలాకోలం చేసిందో అదే మెడను జింక కొమ్ముల మధ్యన దూర్చి గట్టిగా పెనవేసి బలంగా బయటకు విసిరింది. అంతే, లేడిపిల్ల ఒడ్డున ధబాలున పడింది. ఆనందంతో లేచి ఒళ్ళు దులుపుకొని జిరాఫీ వద్దకు పరుగులు తీసింది. నీ మెడపై ఎంత గేలి చేశాను, అదే మెడ ఈరోజు నన్ను రక్షించింది. ఇంకెప్పుడు ఎవ్వరిని ఎగతాళి చెయ్యను, నాకు బాగా బుద్ధి వచ్చింది అని జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసింది లేడిపిల్ల. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.